అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుడునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు. దేవుడు తన జ్ఞానము చేత సర్వసృష్టిని సృష్టించారు. ఆకాశమందున్న సూర్యచంద్ర నక్షత్రములు, భూమి మీద ఉన్నవన్నీ, సముద్రంలో ఉన్నవన్నీ, కొండలు, గుట్టలు, పర్వతములన్నీ ఆయన జ్ఞానమును వివరించుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుచేత బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే దాచబడి ఉన్నాయి. ఆయనే అనంత జ్ఞాని. ఆమేన్. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు అజ్ఞానులై, బుద్ధిహీనులై, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి దేవుని ఉగ్రతకు లోనైన వారు చాలామంది ఉన్నారు. ఈ లోక జ్ఞానము మనలను దేవుని వద్దకు నడిపించనేరదు. అందుచేత ఎవరైనను తమ తీయని మాటల చేత, చక్కని మాటల చేత మనలను మోసపరచకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. హవ్వ ఇటువంటి మోసకరమైన మాటల చేతనే కదా దారి తప్పి దేవునికి దూరం అయింది. అడుగుడి మీకివ్వడునని ఆయన చెప్పిన రీతిగా ఈ బుద్ధి జ్ఞానముల సంపద కొరకు మనము దేవుని ప్రార్థించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వాటినన్నిటినీ పొందుకోగలం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ బుద్ధి జ్ఞానములను మాకు దయచేసి సాతాను చేత గాని, ఈ లోక జ్ఞానము చేత గాని మోసపరచబడకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.